నా చిన్నప్పుడు చూసిన ఈ మూవీస్ అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు ఆ మూవీస్ ను చూస్తూ ఆ మూవీస్ వెనకాల ఉన్న మోటివ్ ని చూస్తుంటే ఈ మూవీస్ లో అసలు ఇంత మీనింగ్ ఉందా అని అర్థమైంది. నెంబర్ 1 గమ్యం. ఈ మూవీని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక రోడ్ ట్రిప్ స్టోరీ అనుకున్నా. అదే ఈ మూవీని నాకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు చూసినప్పుడు ఇది ఒక నార్మల్ మూవీ లాగా నాకు అనిపించలేదు. లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ లైఫ్ యొక్క పర్పస్ ఏంటో ఈ మూవీలో చాలా అంటే చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఈసారి ఈ మూవీని చూసినప్పుడు ఖచ్చితంగా అది గమనించండి. నెంబర్ 2 వేదం మూవీ. ఫస్ట్ నేను చూసినప్పుడు జస్ట్ ఒక 3 డిఫరెంట్ స్టోరీస్ అనుకున్నాను. నాకు మెచ్యూరిటీ వచ్చినాక ఈ మూవీని చూసిన లైఫ్ యొక్క స్ట్రగుల్స్ అంటే ఏంది అండ్ ఆ 4 స్టోరీస్ యొక్క స్ట్రగుల్స్ ని చూస్తుంటే అండ్ అవి మన లైఫ్ కి కనెక్ట్ అవుతుంటే నేను కూడా ఆ మూవీకి కనెక్ట్ అయిపోయాను. అండ్ ఫైనల్లీ బొమ్మరిల్లు. నేను చిన్నప్పుడు చూసినప్పుడు జస్ట్ ఒక స్ట్రిక్ట్ ఫాదర్ స్టోరీ అనుకున్నా. సో నాకు తెలివి వచ్చిన తర్వాత ఈ మూవీని మళ్ళీ రీవాచ్ చేసినప్పుడు ఒక ఫాదర్ తన పిల్లల కోసం ఎంత కేర్ చేస్తాడు అండ్ ఒక తండ్రి వాళ్ళ పిల్లలు ఎక్కడ తప్పుదోవ పడతారో అని ఎంత భయం ఉంటుందో అర్థమైంది. ఇందులో మీకే మూవీ సెకండ్ టైం చూసినప్పుడు అర్థమైందో కింద కామెంట్ బాక్స్ లో తెలపండి.